రాష్ట్రంలో మన ఉమ్మడి జిల్లాలో 14 తాలూకాలో మన ప్రాణమైన వచ్చినటువంటి ప్రధాన సమస్య ఏంటంటే బోయవాల్మీకుల సమస్య. గత ప్రభుత్వాలు వీళ్ళు మొదటి నుండి ఇప్పుడు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో గిరిజనులుగా గుర్తిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ ప్రతి రాష్ట్రంలో ఉన్నారు. అయితే మన వాళ్ళు తెలుగు రాష్ట్రంలో 1956లో ఉద్దేశపూర్వకంగా ఒక దురుద్దేశంతో వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు కావాలని వీళ్ళని బీసీలోకి మార్చడానికి, ఈ బీసీలోకి మార్చడానికి ఎలాంటి కారణం లేదు. అయితే అప్పట్లో ఒక 60 సంవత్సరాల కిందట వీరి కుటుంబాల్లో చదువుకున్న వాళ్ళు లేరు కాబట్టి ఇది అన్యాయమే ప్రశ్నించడానికి కూడా వాళ్ళకు గొంతెత్తి అడిగే నాయకుడు అనామకుడు కూడా లేరు కాబట్టి చాలా అన్యాయం జరిగిపోయింది. ఒక రాజ్యాంగంలో బోయలు గిరిజనులు అన్న దాన్ని చెరపకుండా దానిపై ఎలాంటి తీర్మానం లేకుండా ఒక అనామకంగా అడవిలో నివసిస్తున్న వాళ్ళని మీరు అభివృద్ధి చెందుతారని తీసుకొచ్చి పల్లెల్లో పెట్టి పల్లెల్లో వాళ్ళు అభివృద్ధి చెందారని చెప్పేసి ఒక అబద్ధపూరిత అన్యాయపూరితమైనటువంటి ఒక దురుద్దేశమైనటువంటి ప్రచారం చేసి వాళ్ళని అనామకంగా బీచ్లో తెచ్చి ఈ రోజు వరకు వాళ్ళకు 70 సంవత్సరాలుగా వాళ్ళని వెనక్కి నెట్టిన సంఘటన ఈరోజు మనకు గత 60 సంవత్సరాల నుండి కాకుండా 40 సంవత్సరాల నుండి దాదాపు వాళ్ళు జ్ఞానం వచ్చిన తర్వాత ప్రతి కుటుంబంలో పోరాడుతూనే ఉన్నారు. పోరాటం వాళ్ళు కొందరు ప్రాణాలు వదిలిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అందరితో పాటు సామాజికంలో ప్రతి కుటుంబంలో కూడా వాళ్ళ కుటుంబాలకు చదివిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈనాడు వెలుగెత్తి వాళ్ళ జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. ఇది మన రాష్ట్రంలో ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి మన నల్లమల జిల్లాలో మాత్రమే ప్రధానంగా ప్రతి తాలూకాలో 60 నుండి 70-80 వేల వరకు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యే కూడా వాళ్ళు ఓట్లేసుకుంటే అయ్యే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వాళ్లకు కనీసం ఏ ఒక్క తాలూకాలో రిజర్వేషన్ అవసరం లేదు, జనరల్ సీటు కూడా ఇవ్వడం లేదు. 14 తాలూకాల ఓట్లు పార్టీలకి ఇప్పించుకుంటున్నారు కానీ 14 తాలూకాల తరఫున ఒక బోయవానికి ఒక సీట్ ఇచ్చి అతన్ని కూడా ఒక అసెంబ్లీలో కూర్చోబెట్టాలనే సదభిప్రాయం ఏ నాయకునికి కలగడం లేదు. కాబట్టి దీనిపై ప్రధానంగా ఈరోజు ఇప్పుడున్న సమస్యల కంటే ముఖ్యమైనది వచ్చే ఎలక్షన్లకు మనం వాళ్ళ ఆ కులానికి కన్నా న్యాయం చేయకపోతే ఆ 60-70 వేల ఓట్లు కనుక వాళ్ళు వేరే పార్టీకి ఇస్తే మన పార్టీ మనలో ఒక సీటు ఇక్కడ గెలిచే ప్రసక్తి కూడా లేదు. కాబట్టి దీనిపై మీ అభిప్రాయాలు కూడా చెప్పాలని కోరుకుంటున్నాను. అసలు బోయవాళ్ళ సమస్యనే కాదు, వాళ్ళు ఎవ్వరూ ఐకమత్యంగా లేరు. వాళ్ళ పోరాటం మన పార్టీకి ఎటువంటి ముప్పు లేదు. కాబట్టి వాళ్ళ గురించి పెద్దగా మనం మాట్లాడుకొని చర్చ చేయాల్సిన అవసరం లేదు. బోయే వాళ్ళల్లో అందరిలో ఐకమత్యం లేదు కాబట్టి వాళ్ళు ఎన్ని పోరాటాలు చేసినా వాళ్ళు సాధించేది ఏం లేదు. కాబట్టి మనం వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రెడ్డి గారు, మీకు బోయే వాళ్ళ వ్యతిరేకత లేదనేది మీరు గమనించినట్టు లేరు. మొన్న మండలాల ముట్టడి, నిన్న కలెక్టరేట్ ముట్టడి, నెక్స్ట్ మన ఎమ్మెల్యేనే టార్గెట్ చేసుకున్నారు వాళ్ళు. మన ఎమ్మెల్యేల ముట్టడించి మన వినతి పత్రాలు ఇచ్చి మన తప్పు మనకు తెలియజేయడానికి వాళ్ళు కంకణం కట్టుకున్నారు. మీరు అనుకున్నంత ఈజీగా లేదు. వాళ్ళకి ప్రతి వాళ్ళు చదువుకునే వ్యక్తులు ఉన్నారు కాబట్టి నెక్స్ట్ మన ఎమ్మెల్యేలని మనల్నే నిర్బంధించే తయారైన కాబట్టి దీని మీద అప్రమత్తమై వాళ్ళు మనల్ని నిర్బంధించి ఎదురు నిలిచి క్వశ్చన్ వేసే వరకు లేకుండా మనమే వాళ్ళ సాల్వ్ చేయడానికి దాదాపు ఈ సమావేశం దాని గురించే. ఎందుకంటే మన నల్లమల జిల్లాలో మన ప్రాంతంలో అంత జనాభా ఉన్న వాళ్ళకి అన్యాయం జరిగింది అనేది మనటి వరకు తెలియదు. దాదాపు వాళ్ళలో ప్రతి ఒక్కరికి ఇప్పుడు అవగాహన వచ్చింది దాని మీద. కాబట్టి మనల్ని ఎక్కడ నిలదీసినా దానికి సమాధానం చెప్పే అర్హత మనకు లేదు. కాబట్టి దీన్ని అందరూ ఆలోచించి అతి త్వరలో మిగతా విషయాలు లేదని పర్వాలేదు, ఈ విషయంలో మనం సాధ్యమైన తొందరగా నిర్దేశింటే మంచిదని నా అభిప్రాయం చెప్తున్నాను. సిద్ధార్థ రెడ్డి గారు, మీరు చెప్పినది బాగానే కానీ ఈ బోయర్లు ర్యాలీ చేసినప్పుడు వాళ్ళు ధర్నా చేసినప్పుడు వాడ ఉండి ధర్నా చేసిన వాళ్ళే మన గురించి వాళ్ళు అట్ట చేసి నీట చేసి అని చెప్పుకుంటారు, నవ్వుతారు, హేళన చేస్తారు వాళ్ళని. కాబట్టి వాళ్ళ గురించి మనకే పెద్ద నమ్మకం లేదు, వాళ్ళ గురించి మనకే పెద్దగా హాని కలిగేది ఏం లేదు. సిద్ధార్థ రెడ్డి గారు, మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి. సిద్ధార్థ రెడ్డి గారు, మీరు కోపడాల్సిన అవసరం లేదు. వాళ్ళలో వాళ్ళకి ఐక్యత లేదు. సిద్ధార్థ రెడ్డి, ఆ బోయవాళ్ళ గురించి పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎన్ని ఉద్యమాలు చేసినా ఎన్ని ధర్నాలు చేసినా ఒకటి ముందు వెళ్తుంటే ఇంకోటి వెనుక లాగుతుంటాడు. ఆ ఉద్యమాల్లో ఆ ధర్నాల్లో మన పార్టీలో ఉన్న వాళ్ళని ముందు వెళ్ళి నడిపిద్దాం, తర్వాత ఏదో ఉద్యమాన్ని మేము దాడతాం. దానికి మనం ఇంత దీనికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? రెడ్డి గారు, మీరు అనుకున్నంత ఈజీగా ఇప్పుడు వాల్మీకులు లేరు. వాళ్ళలో కూడా చైతన్యవంతులు ఉన్నారు, వాళ్ళలో కూడా చదువుకునే వ్యక్తులు ఉన్నారు, వాళ్ళలో కూడా పోరాట పట్టిన చాలా ఎక్కువైంది. అంత ఈజీగా ఆశామాషిగా తీసుకోవద్దండి. నా నియోజకవర్గంలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళ కులంలో కూడా వేరే పార్టీలో ఉన్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అయినంత మాత్రాన వాళ్ళు కూడా చైతన్యవంతులై
పార్టీలకు అతీతంగా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని ఆశామాషగా తీసుకోకుండా వాళ్ళ గురించి కూడా కొంచెం ఆలోచించండి. సిద్ధార్థరెడ్డి గారు ఈరోజు వాల్మీకుల గురించి మనం సమావేశం చేసినారు. అయితే పార్టీలలో పోయే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ స్వార్థం కొరకే చేసుకుంటున్నారు. అరే వీళ్ళు ఎంత ఉన్నా కూడా మన పార్టీలో పోయేళ్ళు పార్టీలో ఉన్నోళ్ళు వాళ్ళే చేసుకుంటున్నారు. వీళ్ళని విడిచిపెట్టి మన కులానికి సేవ చేస్తలేదు కాబట్టి వీళ్ళని విడిచిపెట్టి చదువుకున్న పిల్లలు ఉన్నాం కదా మనం. అందుకు మనమే ఒక పార్టీ పెట్టుకొని ఇండిపెండెంట్ లాగా మనం స్వయం కృషి చేసుకొని సాధించుకుందాం అనే ఆలోచనతో మనం ఎందుకు ఉండకూడదు కానీ పిల్లలు ఈ విధంగా ఆలోచన చేస్తున్నారు చదువుకునే పిల్లలు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. అసలు బోయ అంటున్నారు. అసలు బోయవాళ్ళు అంటే ఏంది, ఆ పదం ఎట్లా వచ్చింది, దాని గురించి వీళ్ళు ఈ బోయవాళ్ళు మన నియోజకవర్గం మన జిల్లా మొత్తంలో ఎక్కువ ఉన్నారు కదా. అసలు ఆ బోయ అనే దాని గురించి ఏంది ఒకసారి చెప్పండి. మీరు బోయ అనేది ఏంటంటే కనీసం కొన్ని లక్షల మందిలో ఏం జరిగిందనే నిజాన్ని మనం కనుక చెప్పగలిగితే నిప్పు ఒక అడగంటుకుంటే అడవి ఎట్లా కాలిపోతుందో కనీసం వారికి ఆ విధంగానైనా న్యాయం చేయాలనే తాపత్రయం పెరిగి తప్పని పరిస్థితిలో న్యాయం అనేది అవుతుంది. దీనికంతా మీరు మరోసారి మనం ఒక డేట్ అనౌన్స్ చేసుకొని అందరికీ ఆమోదయోగ్యంగా మరోసారి కలిసి ఈ హిస్టారికల్ అసలు ఈ బోయ వాళ్ళు చరిత్రలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేసినారు అనే పూర్తి సమాచారం కూడా మీకు తెలిసే కనుక మీ ప్రాంతం బోయలని మీరు న్యాయం చేసి చరిత్రలో మీరు మిగిలిపోతారు. రెడ్డి గారు, మీరు వాళ్ళ గురించి బాగానే తెలుసుకున్నట్టున్నారు. అయితే వాళ్ళ కులంలో జెండాలు మోసే వాళ్ళు పార్టీలకు అతీతంగా కూడా చాలా మంది ఉన్నారు. జెండాలు మోసి వాళ్ళకి పెద్ద పెద్ద పదవులు ఇవ్వనట్టు చిన్న చిన్న పదవులు ఇచ్చి వాళ్ళకి తప్పుకి మండల అధ్యక్షులు మామూలుగా గ్రామాధ్యక్షుల పదవి మాత్రమే ఇచ్చి వాళ్ళకి అక్కడి వరకే తుంచేస్తున్నారు వాళ్ళని. కనుక వాళ్ళకు కూడా చైతన్యం వచ్చింది. ఈరోజు ఖచ్చితంగా వాళ్ళు పెద్ద పెద్ద పదవులు అనుభవించడానికి రెడీ ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చాలా విద్యావంతులను చేసి ఈ యొక్క అసెంబ్లీలో కూర్చోబెట్టడానికి చాలామంది 14 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మనం ఇక్కడ ఉన్నాము. కాకపోతే ఈసారి వచ్చే ఎలక్షన్లలో 14 ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా కావడానికి కూడా సిద్ధంగా ఉన్నారని నేను కూడా తెలుసుకొని మీకు చెప్తున్నాను. కనుక ఖచ్చితంగా ఈసారి వాళ్ళ గురించి పట్టించుకోకుంటే ఖచ్చితంగా మన పార్టీకి చెడ్డ పేరు వస్తుందని, మన పార్టీ సర్వనాశనం అవుతుందని నేను తెలుసుకున్నాను. అయితే ఉమ్మడి నల్లమల్ల జిల్లాలో వీళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి వీళ్ళ ఎస్టీ జాబితా గురించి మనం ఆలోచన చేసి వీళ్ళని రేపు ఎలక్షన్లు వచ్చేసరికి వీళ్ళని మనం దగ్గర తీసుకున్నామంటే ఖచ్చితంగా మన పార్టీ ఇంకా ఎన్నేళ్ళైనా నిలబడడానికి అవకాశం ఉంటుందని మన 14 మంది ఉమ్మడి నల్లమల్ల ఎమ్మెల్యేలు అందరికీ కూడా తెలియజేస్తున్నాము. కనుక ఈ విషయం గురించి మనం అందరం ఆలోచించుకోవాలని మీకు అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అంటే సిద్ధార్థ గారు అన్నయ్య పేరు కూడా కరెక్టే. కాకపోతే పొద్దున ఎన్నికలు వచ్చినప్పుడు మన పార్టీకి జెండాలు మోసేది ఎవరు, మన ఎన్నికలు నిలబడి జైలు కొట్టేది ఎవరు, ఒక బోయలు ఉంటేనే మనకి వెనక బోయల్ని పెట్టుకుంటేనే మనం ముందుకు పోగలుగుతాం. ఎప్పుడు ఆ బోయల్నే పెద్ద పెద్ద పదవులు ఇస్తానంటే ఎట్లయితే చెప్పండి సిద్ధార్థ గారు. మీరు 6 బోయలను పెట్టుకునే మనం ఇప్పుడు ముందు అడిగేస్తున్నాము. మన జెండాలు మోసేది వాళ్ళే, మన జెండా కొట్టేది వాళ్ళే. కాబట్టి వాళ్ళని ఏడబెట్టాలా అండబెట్టాలా, అంతకుమించి పెద్ద పెద్ద పదవులు ఇస్తా అంటే ఎట్లయితుంది చెప్పండి సిద్ధార్థ గారు. మీరు
సరే మీరు చెప్పినట్టు పార్టీకి నష్టం జరగకుండా ఉండాలంటే ఎస్టీ జాబితాలో చేర్చి తీర్మానం చేసినామని చెప్పుదాము, మిగతాది కేంద్రం చేతిలో ఉందని చెప్పేసి చేతులు దులుపుకుందాం. ఇప్పటికైతే పని నడుస్తుంది కదా. ఇట్లా తప్పించుకుంటారు వీరేంద్ర భూపతి గారు. ఇప్పటికే మన ఎలక్షన్లలో 2 పర్యాయాలు వాళ్లకు మేనిఫెస్టోలో ప్రకటించి నేటి దాకా వాళ్ళపై ఎలాంటి చర్య లేదు. మనం చేసినదో వాళ్ళు ప్రతి ఒక్కరు ఇప్పుడు గమనిస్తున్నారు. ఒక కమిటీ వేసి ఒక నివేదిక తయారు చేసి మండలాలు, జిల్లాలు, తాలూకాలు సర్వే చేసి వాళ్ళపై ఒక కమిటీ వేసి లక్షల రూపాయల ఖర్చు పెట్టి ఆ నివేదికని ఇప్పటిదాకా మన సెక్రటరియట్లో దుమ్ము పట్టించిన ఫైల్ వాళ్ళకు మనం ఎంత చెప్పి ఏమి కేంద్రంలో ఉంది, ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది అన్న ప్రసక్తి లేదు. సమాచార చట్టాలు వచ్చినవి, దాంట్లో వాళ్ళ అప్లికేషన్ పిటిషన్ ఇస్తున్నారు. ఆ కాపీలు వాళ్ళ గ్రూపులలో వాల్మీకులకు ప్రతి ఒక్కరు సెండ్ చేసేసి నిజం బయటపెట్టినారు. ఇప్పుడు మనం ఇలాంటిది వాళ్లకు కప్పిపుచ్చుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఎస్టీ రిజర్వేషన్ది ఒకప్పుడు వాళ్ళు కేంద్రమే, ఇప్పుడు దొబ్బుతా ఉన్నాం, మనం కేంద్రమే దొబ్బుతాం. కానీ కేంద్రం ఆ రోజు బోయలని తెలుగు రాష్ట్రాల్లో ఎస్టీలను తీసి బీసీలకు చేయని వాళ్ళు ఆ రోజు అడగలేదు. ఇక్కడ ఉన్న మనస్థానికులు కుట్రపూరితంగా ఆ రోజు వీళ్ళు అడిగి తీపిచ్చినది వచ్చినప్పుడు ఈ రోజు కావాలని మన ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే వాళ్ళు ఎందుకు ఆమోదించరు? నాకు తెలిసి ఇప్పట్లో కేంద్రము వాల్మీకులు ఎస్టీ జాబితాలు చేయడానికి సర్వశక్తితో సిద్ధంగా ఉంది. ఎన్నో ఏళ్ళు ఉన్నటువంటి రామమందిర నిర్మాణం జరుగుతుంది. అక్కడ ఢిల్లీలో సీతారాముల కళ్యాణం జరిపినటువంటి రథాన్ని ఊరేంపులో సీతారాముల విగ్రహాల కంటే కూడా ఒక వాల్మీకిని కొన్ని వందల అడుగులు ఊరేంపు జరిపినారంటే వాళ్ళ దృష్టిలో మన భారతదేశంలో శ్రీరామునిది ఒకే మాట ఒకే పాఠం అనే ఆయుధంతో ప్రచారంలో ఉన్నందువల్ల దానికి రూపకల్ప, శిల్పకర్త, సృష్టికర్త ఒక వాల్మీకి గుర్తింపు వాళ్ళలో కేంద్రంలో పడకపోతుంది. మనకు అన్యాయం చేసిన ఒక రాష్ట్ర ప్రభుత్వాలే. కాబట్టి మనము మన జిల్లా తరఫున నిజాన్ని వెచ్చిపుచ్చి ఖచ్చితంగా దీనిపై న్యాయం చేస్తే తప్ప మన తాలూకాలో, మన జిల్లాలో మనకు మనగడ లేదు. రేపు ఎలక్షన్ల లోపల దీన్ని కనుక మనము ఖచ్చితంగా నిజాన్ని మనం బయట పెట్టకుంటే ప్రచారానికి పోయే పరిస్థితి లేదు. మన పైన పేడ, కోడిగుడ్లు, తట్టలు, చెప్పులు అన్ని పడినా ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు. ఇది మీరు దృష్టి పెట్టుకొని ఖచ్చితంగా దీనిపైన సీరియస్గా ఆలోచించి తీర్మానానికి మీరు అందరూ సహకరిస్తే తప్ప మనకు రాజకీయ మనగడ లేదు. సిద్ధార్థ గారు, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని మరి ఇంతగా చెప్తున్నారు కదా, నిజంగా వాళ్ళకు అర్హత ఉందా? అంత దీనమైన స్థితిలో వాళ్ళు జీవిస్తున్నారా? అసలు ఏంటి వాళ్ళ గురించి నాకు తెలియదు, కొంచెం వివరించండి. రెడ్డి గారు, ఈరోజు మనమే కొత్తగా చేర్చడం లేదు. 1956 వరకు ఉన్నారు. కాకపోతే దాని తర్వాత మన రాజకీయ నాయకులు వాళ్ళ భవిష్యత్తు కోసము ఎస్టీ జాబితాలో నుంచి తొలగించి బీసీ జాబితాలో చేర్చడం జరిగింది. ఇప్పుడు ఇంతవరకు ఉన్నది కాబట్టి అలాగే ఎస్టీ జాబితాలో చేరిస్తే మనకు ఒక చరిత్ర ఉంటుంది. రెడ్డి గారు, మీరు చెప్పినట్లు వాల్మీకులకు అన్యాయం జరిగింది. ప్రతి కులం కూడా ఒకే సామాజిక వర్గంలో ఉన్నది. అయితే వాల్మీకులు మాత్రము ఎస్సీ, ఎస్టీ, బీసీలలో ఉన్నారు. అయితే వారికి రాజ్యాంగపరంగా నష్టం జరిగింది. వాళ్ళకి న్యాయం జరిగేట్లా చేయడమే న్యాయం. ఈ యొక్క నల్లమల్ల ఉమ్మడి జిల్లాకు సంబంధించిన 14 మంది ఎమ్మెల్యేలు ఈ యొక్క సిద్ధార్థ్ గారు పిలిచిన సమావేశానికి వచ్చినందుకు అందరికీ పేరు పేరు కృతజ్ఞతలు. అయితే ఇంతవరకు మనము ఈ యొక్క ఉమ్మడి నల్లమల్ల జిల్లా ప్రత్యేక సమస్యల గురించి మనందరం చర్చించుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క చర్చలు లిఖితపూర్వకంగా మనము మాట్లాడుకొని మళ్ళీ 10 రోజుల తర్వాత ఈ యొక్క సమావేశానికి ఒకసారి మళ్ళీ వచ్చి ఈ యొక్క అంశాలన్నిటిని కూడా సీఎం దృష్టికి తీసుకువెళ్ళి వీటన్నిటిని కూడా మనము అభివృద్ధిలోకి తీసుకురావాలని కోరుచు ఈ యొక్క సమావేశానికి వచ్చినటువంటి నా తోటి ఎమ్మెల్యేలకు అందరికీ కూడా పేరు పేరు నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజు ఇక్కడికి వచ్చేసిన ఉమ్మడి నల్లమల్ల జిల్లా ఎమ్మెల్యేలు అందరము ఈరోజు ఇక్కడ చర్చించిన 2 విషయాలు ఏంటంటే, మొదటిది కౌలు రైతుది, రెండోది వాల్మీకి ఎస్టీ జాబితా. వీటన్నిటి గురించి మనము మరో ఒక 10 రోజుల తర్వాత కూర్చొని చర్చించి లిఖితపూర్వకంగా రాసుకొని దీని ఈ 2 సిద్ధాంతాలు ఆమోదించినట్లు మనందరూ తీర్మానం చేసి మనమందరం అసెంబ్లీలో తీర్మానం చేసి సీఎం దృష్టికి తీసుకెళ్లి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే బాధ్యత మనందరిపైన ఉందని మనం మరొక 10 రోజులు చూసుకొని దీన్ని తీర్మానించుకోవాలని మా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీ పనులన్నీ పక్క పెట్టుకొని అత్యవసరంగా వచ్చి ముగించినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై హింద్.